తిరుమల లడ్డూ వివాదం టీడీపీ వైసీపీ మధ్య చిచ్చుపెట్టింది. శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి అగ్గిరాజేసింది. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడే లడ్డూ ప్రసాదంపై హాట్ కామెంట్స్ చేశారు. హలో గైస్, ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం, మన ఇండియాలో చాలా స్పెషల్ అండ్ పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూని పశువుల కొవ్వుతో తయారు చేస్తున్నారు అని కాంట్రవర్సీ నడుస్తుంది. అండ్ తిరుపతి లడ్డూను ఎంతో పవిత్రంగా భావిస్తారు హిందువులు. అండ్ ఈ విషయాన్ని బయట పెట్టింది స్వయాన ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారే. స్వయంగా తిరుపతి లడ్డూలను తయారు చేయడానికి నెయ్యికి బదులు పశువుల కొవ్వుని వాడుతున్నారని చెప్పారు. ఇది ఇలా ఉంటే కేవలం వైసీపీ పార్టీని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారు అని వైసీపీ పార్టీ కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు. అండ్ ఈ విషయంపై వైసీపీ పార్టీ అలాగే టీటీడీ మాజీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అలాగే 100 కోట్ల మంది ప్రజల హిందువుల నమ్మకాన్ని అలాగే విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు. సో గైస్, మనం ఈ కాంట్రవర్సీ గురించి మాట్లాడుకునే ముందు కొంచెం వెనక్కి అయితే టైం ట్రావెల్ చేద్దాం. నిజానికి తిరుపతి దేవస్థానం కట్టి 2000 ఇయర్స్ అవుతుంది. అండ్ లడ్డూలు తయారు చేయడం స్టార్ట్ చేసింది మాత్రం 400 ఇయర్స్ అవుతుంది. ఇలా ఎవ్రీడే 3.5 లక్షల లడ్డూలు అమ్ముడుపోతాయట. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ లడ్డూల అమ్మకాలు 30 నుంచి 40% పెరుగుతుందట. కేవలం లడ్డూల మీదే ఎవ్రీడే 1.5 to 2 crores రెవెన్యూ జనరేట్ అవుతుందట. అలాగే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా తిరుపతికి వెళ్లారు అని తెలిస్తే మనం ముందుగా అడిగేది లడ్డు తెచ్చావా అని. అంతటి విలువైన తిరుపతి లడ్డూలో నిజంగా జంతువుల కొవ్వుతో తయారు చేస్తున్నారా? సో గైస్, ఈ కాంట్రవర్సీ గురించి మీరు కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఫుల్ గా చూడండి. అండ్ ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లాస్ట్ లో ఒక లైక్ చేయండి. మొదట్లో నందిని అనే ఫుడ్ కంపెనీతో టీటీడీకి 50 ఇయర్స్ గీ సప్లై చేయాలి అని బాండ్ ఉండేది. అలాగే ఈ కంపెనీ చాలా ట్రస్ట్ అని మొదట్లో టీటీడీ చైర్మన్ గారే చెప్పారు. బట్ లాస్ట్ గా ఫామ్ అయిన గవర్నమెంట్ ఆ బాండ్ ని క్యాన్సిల్ చేసి వేరే కంపెనీతో గీ కాంట్రాక్ట్ తీసుకుంది. అండ్ ఈ కంపెనీలోనే వాళ్ళు సప్లై చేసే గీలో జంతువుల ఫ్యాట్ ని కలుపుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. అండ్ ఆ కంపెనీ సప్లై చేస్తున్న నెయ్యిని టెస్టింగ్ కి పంపినప్పుడు రిపోర్ట్స్ లో వచ్చింది ఏంటంటే ఈ నెయ్యిలో కేవలం పశువులది మాత్రమే కాదు, పంది అలాగే చేపల కొవ్వుని కూడా కలుపుతున్నారు అని క్యాల్ఫ్ అలాగే ఎన్డీడీబీ డిపార్ట్మెంట్స్ వారు రిపోర్ట్స్ అయితే ఇచ్చారు. క్యాల్ఫ్ అంటే సెంటర్ ఆఫ్ అనలైసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ ఫుడ్ అని, ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అని. సో ఈ రెండు డిపార్ట్మెంట్స్ మనం డైలీ తీసుకునే ఫుడ్ పైన టెస్టింగ్స్ చేస్తారు. అండ్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ లో కొన్ని జంతువుల కొవ్వుని వాడుతున్నారు అని తేలింది. అండ్ ప్రతిరోజు టీటీడీకి సప్లై చేసే నెయ్యిలో 15 kgs వరకు పశువుల కొవ్వుని కలిపేవారట. అండ్ వీళ్ళకి ఏఆర్ ఫుడ్ అనే కంపెనీ ఇలా నెయ్యిని కల్తీ చేసి సప్లై చేస్తుందని అండ్ 1 kg నెయ్యికి 320 రూపీస్ ఛార్జ్ చేసేవారట. అండ్ ఇలా చేయడానికి మెయిన్ రీజన్ కమిషన్ల కోసమే అని టీడీపీ పార్టీ చెప్తుంది. అలాగే ఈ విషయంపై టీటీడీ చైర్మన్ అలాగే ఏఆర్ ఫుడ్ కంపెనీ కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. అండ్ ఈ విషయం కేవలం వైసీపీ పార్టీని టార్గెట్ చేయడానికే ఇలా చేస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.